బాలకృష్ణ గారు అన్ని జోనర్స్లో మూవీస్ చేశారనమాట. అటు పౌరాణికమైన అవ్వచ్చు, మాస్ అయినా అవ్వచ్చు, సైన్స్ ఫిక్షన్ అయినా అవ్వచ్చు, లేదంటే అడ్వెంచర్స్ స్టోరీస్ అయినా అవ్వచ్చు. ఇలా అన్ని జోనర్స్లో ఆయన మూవీస్ తీశారు. అన్ని జోనర్స్లో ఆయన మంచి విజయాన్ని అందుకున్నారు. అయితే ఆయన కెరియర్లో బెస్ట్ మూవీగా నిలిచిపోయిన మూవీ ఇది ఆదిత్య 369 అనమాట. సో ఈ మూవీని ఇప్పటికీ మనం యూట్యూబ్లో కానీ టీవీలో వచ్చినప్పుడు కానీ రిపీటెడ్గా చూస్తూ ఉంటాం. మన జనరేషన్ అయినా సరే, మనకు ముందున్న జనరేషన్ అయినా సరే, ఈ మూవీ వాళ్ళందరికీ ఫేవరెట్గా ఉంటుంది అనమాట. ఈ మూవీలో విజువల్స్ కానీ, లేదంటే ఆ మూవీ స్టోరీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. లైక్ కొంచెం ఫ్యూచర్కి వెళ్తారు, అలాగే ఫాస్ట్కి వెళ్తారు, శ్రీకృష్ణదేవరాయల కాలానికి వెళ్తారు, అలాగే మనకు ముందు జరగబోయే కాలానికి కూడా వెళ్తారనమాట. సో ఆ టైప్ ఆఫ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమా అయితే ఆ టైంలో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఈ మూవీకి డైరెక్టర్గా చేసింది సంగీతం శ్రీనివాస్ గారు. సో ఈయన ఈ కథని చాలా అంటే చాలా గ్రిప్పింగ్గా ప్రజెంట్ చేశారని చెప్పాలన్నమాట. అయితే ఇప్పుడు ఈ మూవీ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, మనకు బాలకృష్ణ గారు అన్స్టాపుల్ షోకి హోస్ట్గా చేస్తున్న విషయం తెలిసిందే కదా. అయితే ప్రతి ఎపిసోడ్కి ఆయన ఒక డిఫరెంట్ గెటప్లో వస్తారనమాట. సో అయితే ఇప్పుడు 6th ఎపిసోడ్ రాబోతుంది. ఆ ఎపిసోడ్ కూడా ఆయన ఒక డిఫరెంట్ గెటప్లో వచ్చారు. అది ఈ గెటపే, ఒక ఆస్ట్రోనాట్ గెటప్లో ఒక ముసలి వ్యక్తి టైప్ ఆఫ్ గెటప్ వేసుకొని బాలకృష్ణ గారు వచ్చారు. ఆదిత్య 369 మూవీ గురించి కొన్ని విషయాలు పంచుకున్నారనమాట. అయితే ఆయన ఎప్పుడో 2 years అంతకన్నా ముందే ఒక విషయం చెప్పారు. ఏంటంటే, ఖచ్చితంగా ఆదిత్య 369 మూవీకి నేను సీక్వెల్ తీస్తాను, అది ఆదిత్య 999. సో ఆ మూవీలో ఖచ్చితంగా నా కొడుకు హీరోగా ఉంటారని చెప్పి ఆయన ముందుగానే అనౌన్స్ చేశారనమాట. ఇప్పుడు అదే విషయాన్ని స్టేజ్ పైన మరోసారి చెప్పారు. ఏంటంటే, నేను ఈ మూవీ సంబంధించిన స్క్రిప్ట్ వర్క్లో అయితే ఉన్నాను, మ్యాక్సిమం స్క్రిప్ట్ వర్క్ అయితే అయిపోయింది. సో ఖచ్చితంగా మోక్షజ్ఞతో ఈ మూవీని తీస్తాను, నేను కూడా ఈ మూవీలో యాక్ట్ చేస్తానంటూ ఆయన చెప్పారనమాట. సో ఇప్పుడు ఫ్యాన్స్ ఏంటంటే ఈ మూవీ ఎప్పుడు రాబోతుందని దాని గురించి ఆలోచిస్తున్నారు. అయితే ఆయన ఏం చెప్పారంటే, ఖచ్చితంగా మేబీ అంతా బాగా జరిగితే 2025లోనే ఈ మూవీని రిలీజ్ చేస్తానని చెప్పారు. సో మరి చూద్దాం, మరి ఖచ్చితంగా అయితే 2026లో అయినా ఈ మూవీ రిలీజ్ అవుతుంది. సో మరి ఇప్పుడున్న ప్రాజెక్ట్స్ అన్నీ బాలకృష్ణ గారు ఫినిష్ చేసుకొని, అలాగే మోక్షజ్ఞ గారు కూడా ఏంటంటే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ఉందిగా, సో అందులో యాక్ట్ చేస్తున్నారు. సో ఆ మూవీ ఫినిష్ అయిన తర్వాత ఏమైనా ఈ మూవీ స్టార్ట్ అవ్వచ్చు. సో ఈ ఎపిసోడ్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా కొన్ని విషయాలు తెలిసే ఛాన్సెస్ అయితే మనకుంది, మేబీ ఆదిత్య 369 మూవీ గురించి. బట్ చూద్దాం మరి. అయితే ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.